కి స్వాగతం. వినాయక చవితి ఉత్సవంలో భాగంగా నెల్లూరులోని కటారిపాలెం మిత్రమండలి ఆధ్వర్యంలో సోమవారం భారీ అన్నదానం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరము ఘనంగా రాబోయే రోజుల్లో కూడా గణేశ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. సందర్భంగా వేలాదిగా భక్తులు వచ్చేసి స్వామివారి ప్రసాదములను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజేష్, ఇంద్ర, శశి, కమల, వినయ్, మల్లికార్జున్, గిరి మరియు వారి మిత్ర బృందం పాల్గొన్నారు. రెండు ప్లేట్ ఎవరికి చేస్తా హలో తాత కటారిపాలెం వాస్తవులు ప్రతి ఒక్కరూ కటారిపాలెం టీము వీళ్ళందరూ కలిసి మన విఘ్నేశ్వరునికి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా బాగా జరుపుకోవాలని వినాయక చవితి సందర్భంగా వీళ్ళందరూ అన్నదాన కార్యక్రమాలు మళ్ళా జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాము. పేరున ప్రతి ఒక్కరూ, అలాగే ఇంద్ర కానీ, మల్లికార్జున కానీ, రాజేష్ కానీ, మన కటారిపాలెం టీం మొత్తం, నాకు పేర్లు తెలియదు కాబట్టి మిమ్మల్ని మిత్రమండలి అందరి సహకారాలతో ఈ కటారిపాలెంలో వినాయక చవితి జరుపుకున్న సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మరిన్ని వినాయక చవితి సంవత్సరం జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆనందిస్తున్నాం. మన సిరియాల పక్కన మన కటారిపాలెంలో మన గణేష ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ విధంగా మన యూత్, మన పిల్లకాయలు ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆప్యాయమితంగా అందరితో కలిసి మన గౌరవనీయులైన రాజేష్ గారు మన నాయకత్వంలో గుణపాటి నాని గారు, అంటే మన్నేపల్లి మన నాని గారు, మన మనోజ్ గారు, మన మన్నేపల్లి మజ్ను గారు అందరూ, మల్లికార్జున గారు అందరూ మన యూత్తో పాటు ప్రతి ఒక్కరూ అందరూ ఉల్లాహంతో ఇటువంటి వినాయక చవితులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇటువంటి అన్నదానాలు కూడా మనం ఎన్నో జరుపుకోవాలని మనం కోరుకుంటున్నాము. మన కటారిపాలెం యూత్ అనేది ఇంకా అందరికీ జనాల్లో మెచ్చుకొని మన ప్రజలలో ఎంతో నాయకత్వం వహించాలని మనకిచ్చిన నాయకులు ఇటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటూ, అటే ప్రతి ఒక్కరికి సహాయం చేసుకుంటూ, ఇటువంటి విజయాలు ఎన్నో చేసుకుంటూ పోతూ అందరికీ మనస్ఫూర్తిగా సహాయము సందర్భాలను బట్టి అందించుకోవాలని మన కటారిపాలెం యూత్ తరఫున మేము, మా యూత్ మా తరఫున మేమందరమే గౌరవించుకుంటున్నాం, ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. మన రాజేష్ అందరికంటే ఒక పెద్ద నాయకుడిగా మనం అనుకుంటున్నాము. దాని తర్వాత మన గుణపాటి ఇంద్ర, తర్వాత మల్లికార్జున గారు, వీళ్ళందరూ నాయకత్వంలో మా అన్నగారు మాకు ఇచ్చినటువంటి అవకాశం, మా కనిగేష్ అన్న గారు అందరూ బాగుండాలని, ఇటువంటి కటారిపాలెంలో ఇటువంటి వినాయక చవితులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. కటారిపాలెం నందు వినాయక చవితి ఉత్సవాలు మా టీం తరఫున రాజేష్, మమతమ్మ, మల్లికార్జున, ఇంద్ర అందరి తరఫున వినాయక చవితి అన్నదానం కార్యక్రమం చేశాము. అందరికీ ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటూ పోవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. వినాయక చవితి
దాతలకి అందరికీ సహాయం చేసిన దాతలకి ధర్మకర్తలకి అందరికీ మా వందనాలు. ఈ ఉత్సవాలు అందరికీ నమస్కారాలండి. ఈరోజు కటారపాలెం మిత్రమండలి ఆధ్వర్యంలో మరియు రాజేష్ మరియు నాని గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా 3వ రోజు ఈ కటారపాలెం నందు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు వేలాదిగా భక్తులు విచ్చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి పండుగలు, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో భవిష్యత్తులో ఇంకా కూడా భారీ ఎత్తున చేసేదానికి ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు కోరుకుంటూ ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్కరికి, ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి ఒక్క చెల్లికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ